అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఓటు సైకిల్ గుర్తుకి మద్దిపాటి వెంకటరాజు అనే నాకు వరుస సంఖ్య 3వ నెంబరు. అదేవిధంగా 2వ ఓటు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అన్న నందమూరి తారక రాముడు గారి యొక్క బిడ్డ, బీసీల యొక్క ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రాముడు, ఆయన యొక్క బిడ్డ. ఆయన యొక్క రుణం తీర్చుకోవడానికి మనం కమలం గుర్తుకి 2వ ఓటు వేయాలని అందరిని అభ్యర్థిస్తూ అందరి చేత సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ కేవలం 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మీ ముందుకు వచ్చాం. అదే విధంగా రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చే ఉద్దేశం లేదు, కానీ ఒకే ఒక అంశం మీకు చెప్పాలనుకుంటున్నాం. అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కలలు గని అతని యొక్క జీవితాన్ని దారబోసి వెనుకబడిన వర్గాల కోసం, అణగదొక్కబడిన వర్గాల కోసం ఆయన ఎన్నో సేవలు అందించారు. రేపు సోమవారం 13వ తారీఖున జరగబో ఎన్నికల్లో ఒక్కసారి ఆ మహనీయుడు స్మరించుకుని ఆయన ఏం కోరుకున్నారు, ఆయన ఎలాంటి కోరికలతో, ఎలాంటి ఆశయాలతో ఈ యొక్క అణగారిన బహుజనుల జీవితాలు ఉండాలని కలలుగన్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ప్రజలారా, బీసీ సోదరులారా, బీసీ జనాంగమా, ఒక్కటి ఆలోచిద్దాం. మన బీసీల రిజర్వేషన్ 10% పోసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ సప్లై నిధులు 78,000 కోట్ల రూపాయలు మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన బిడ్డల చదువుల కోసం ఉండాల్సిన 78,000 కోట్ల రూపాయలు లాగేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ లోన్లు లేవు. అంతేకాదు వారు దాడి సాగించి హత్యలు చేసినట్లు ఎక్కువ మంది బీసీలే ఉన్నారు. ఒక బీసీ సోదరుడు అమర్నాథ్ గౌడ్ తన యొక్క అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అతను ప్రశ్నించినందుకు వైసీపీ రౌడీలు చేతులు కాళ్ళు కట్టేసి ఒక చిన్న పిల్లాడిని నోట్లో గుడ్డలు కుక్కేసి కిరసనాయలు పోసేసి నిప్పంటించేశాడు. సజీవంగా తగలడిపోయాడు. ఇప్పటికీ ఈ రోజుకి ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఏ సమాజంలో మనం ఉన్నాం? బీసీ జనాంగమా, బీసీ సమాజమా, ఇకనైనా మనం మేల్కోకపోతే ఒక పెద్ద ఉపద్రవమే ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఎన్డీఏ పాలన రాబోతుంది. రేపు ఎన్డీఏ పాలనలో ఏదైతే రిజర్వేషన్లు 10% పోసేశారో అది తిరిగి కలిపి 34% రిజర్వేషన్లు, బీసీలకు సప్లై నిధులు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు కేవలం బీసీలకే ఖర్చు పెట్టే ఆలోచన. ప్రతి కుల వృత్తికి, ఏదైతే గీత వృత్తి చేసుకునే సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే మద్యం విధానం ఇప్పుడు ప్రభుత్వ దుకాణాలు కాకుండా భవిష్యత్తులో పాత విధానంలోకి రాబోతుంది. ఆ మద్యం దుకాణాల్లో 10% గౌడ కావచ్చు, సెట్టిపల్స కావచ్చు, గీత వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళకి, అంటే ఈ గోపాలపురం నియోజకవర్గానికి మద్యం షాపులు భవిష్యత్తులో 200 వస్తే అందులో 20 షాపులు గీత వృత్తి కార్మికులకే ఇవ్వబోతున్నాం. అదేవిధంగా పెన్షన్ 4,000కి పెంచడం జరిగింది. ఇప్పుడు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మొదటి నెల 7,000, తర్వాత నెల నుంచి 4,000 రూపాయలు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు. బీసీలకు, ఎస్సీలకి, మా ముస్లింలకు మాత్రం 50 ఏళ్లకే పెన్షన్. అంటే మనకి 50 ఏళ్లకే పెన్షన్. పిల్లలు ఒక్కొక్కరు చదువుకుంటే 15,000, ఇద్దరు చదువుకుంటే 30,000, ముగ్గురు చదువుకుంటే 45,000, ఆ పిల్లల తల్లికి 18,000, ఇంట్లో రైతుంటే 20,000. అయితే ఒకవేళ యువకులు ఎవరైనా ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఉంటే 3,000 రూపాయలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అసలైన సంక్షేమం ముందుంది. ఇప్పుడు దొంగ సంక్షేమం, ఇది దోపిడీ రాజ్యం. ఇంతేకాదు మీరు సంపాదించుకున్న ఆస్తులు కూడా మీ పేరు మీద ఉండవు. ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.